క్వాంటమ్ ట్రాక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్ల ప్రోత్సాహక నగదు అందిస్తామని ప్రకటించారు. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా నోబెల్ ప్రైజ్ అందుపుచ్చుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యూరేటివ్ హెల్త్ ను క్వాంటమ్ అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నారు. సామర్థ్యాలు, వేగం, ఖచ్చితత్వం లాంటివి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది. ఓ ట్రాన్స్ఫార్మలేషన్ చేంజ్ క్వాంటమ్ ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏ సాంకేతికత అయినా విప్లవమైన ఏపీ సారథ్యం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో వైసర్ క్యూబిక్ సంస్థల ప్రతినిధులు, వేలాది మంది టెక్ విద్యార్థులతో చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. ఐఐటి చెన్నై, తిరుపతి డైరెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్వాంటమ్ టెక్నాలజీలో చేపట్టబోయే ప్రాజెక్టులను వైసర్ క్యూబిక్ సంస్థల ప్రతినిధులు విద్యార్థులతో పంచుకున్నారు. క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తులో రాబోయే మార్పులను ఐఐటి చెన్నై డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పాటుకు వేగంగా చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.